కూర, లెమన్ రైస్, టమాటో రైస్, వాంగీబాత్ అలాగే అది ఇది అని చాలా టైప్స్ ఆఫ్ రైస్ తిని ఉంటారండి. కానీ ఇక్కడ నేను చూపించే రెసిపీ అయితే మాత్రం ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అది వేడయిన తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్టేనండి, ఆయిల్ ఏమీ అవసరం లేదు. ముందైతే ఇట్లాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకొని దీంట్లోని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత దీంట్లోని మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కుకింగ్కి యూజ్ చేసే కొబ్బరి నూనె వేసుకోండి. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వేస్తున్నాను. వేడయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనము తాలింపు ఎలా పెట్టుకుంటామో అలాగే వీటన్నిటిని కూడా వేసేసుకొని 1 బై 1 బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా లంచ్ బాక్స్ రెసిపీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోని కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి మొత్తము. క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట. మీరు వీలైతే తురిమి వేసుకోండి, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రైస్ తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే కొబ్బరి అన్నం లాగా కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే లాస్ట్లోని ఇంకా మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా కానీ ఇలా డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకొని రైస్కి కూడా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.